హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. ఏదో తిన్నానంటే తిన్నాను అనిపించి అక్కడి నుంచి లేచి రూమ్కి వెళ్తూ ఒకసారి అభి రూమ్ వైపు తొంగి చూస్తుంది. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో ఓ ఈ జీవి లేడేమో, ఒకవేళ ఆఫీస్కి ఏమన్నా అయినా ఈ జీవి కోసం ఒక మంచి పేరు ఆలోచించాలి. అది కూడా ఈ మనిషికి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు పెట్టాలి. ఏం పేరు పెడితే బాగుంటుందబ్బా అనేసి జాను చిట్టి బుర్రకి పదును పెట్టి ఆలోచిస్తూ ఉంటుంది. వచ్చింది ఐడియా. ఈ మనిషి నా లైఫ్లో పెద్ద విలన్ కాబట్టి విలన్ అని పిలుచుకుందాం. ఆ కటౌట్కి కూడా బాగా సెట్ అయిపోతుంది. పేరుకు తగ్గట్టు ఎప్పుడు ఫేస్ సీరియస్గా పెట్టుకుంటాడు కదా. ఆఖరికి నాకు ఏదన్నా మనసులో అనుకునే స్వేచ్ఛ కూడా పోయింది. పాము చెవుల్లాగా అవన్నీ వినేస్తుంటాడు. హే భగవాన్, ఈ విలన్ని ఆడుకునేదానికి నాకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వు ప్లీజ్ దేవుడా. నాకు ఈ ఒక్క హెల్ప్ చేసావంటే ఈ విలన్ని గుడికి తీసుకొచ్చి గుండు కొట్టించేస్తా. అలా నేను అనుకొని ఆలోచిస్తూ ఉండగా గుండులో అతని ఫేస్ గుర్తొచ్చి పిచ్చ పిచ్చగా నవ్వుకున్నాను. తరువాత అక్కడి నుండి నా రూమ్కి వచ్చేసాను. అప్పుడు నా అంతరాత్మ నాతో ఇలా అనింది, ఏంటి జాను పాప, మీ ఆయన రూమ్ దగ్గరికి వెళ్తున్నావు? అంత గుర్తొస్తున్నాడా? చూడాలనిపించి వెళ్ళావా? జాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నేను పోయి వాడిని ఎందుకు చూడాలనుకుంటాను? మనిషి ఉన్నాడా లేదా చూద్దామని వెళ్ళాను అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అంతరాత్మ, ఏంటి నాకే కథలు చెప్తున్నావా? నువ్వేం ఆలోచిస్తావో నీకంటే ముందు నాకే తెలుస్తుంది. నువ్వు అతనికి సారీ చెప్పాలని కదా అతని రూమ్ దగ్గరికి వెళ్ళావు. మళ్ళెందుకు నా దగ్గర కవరింగ్ చేస్తున్నావు? జాను, నేనేమి అతనికి సారీ చెప్పడానికి వెళ్ళలేదు. అయినా నేనెందుకు సారీ చెప్పాలి? అతనికి నేను మాట్లాడిన మాటలన్నీ నిజమే కదా. నేను ఆ విలన్కి సారీ చెప్పానంటే చెప్పను. అయినా నువ్వు నా అంతరాత్మ, నాకు సపోర్ట్ చేయాలి. ఆ విలన్కి సపోర్ట్ చేస్తున్నావేంటి? అంతరాత్మ, అంటే మీ విలన్ బాబు చూసేకి పిచ్చ హాట్గా ఉంటాడు. నువ్వు సైడ్ అయిపోతే నేను లైన్ వేసుకుందామని వెయిట్ చేస్తున్నా. నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు. జాను, ఏంటి నీకు పొయ్యి ఆ విలన్ గాడే నచ్చాడా? ఏముంది వాడిలో? వాడి కోసం పడి చచ్చిపోతున్నారు. అంతరాత్మ, వాడిలో ఏముందో తెలియకనే వాడి వైపు కళ్ళు ఇంతింతవి చేసుకొని చూస్తున్నావా? వాడికి తెలియకుండానే వాడికి సైట్ కొడుతున్నావా? పిచ్చి జాను, నీకు ఇంకా అర్థం కాని విషయం ఏమిటంటే నువ్వు ఆల్రెడీ ఎప్పుడో వాడికి పడిపోయావు. ఆ విషయం నీకు తెలియలేదు. జాను, నువ్వు చెప్తే నేను నమ్ముతానా అనుకుంటున్నావా? నేనేంటో నాకు బాగా తెలుసు. కాబట్టి నువ్వు పక్కకెళ్ళి నీ పని చూసుకో. జాను అలా చెప్పగానే అంతరాత్మ, సరే మీ విలన్తో ముచ్చట్లు పెట్టుకోవాలేమో, నేను పోతాలే పక్కకి. నేనెందుకమ్మా మీకు అడ్డు అని చెప్పి అంతరాత్మ అక్కడి నుంచి మాయమైపోతుంది. ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేసే వాళ్ళే లేరు. ఆఖరికి నా అంతరాత్మ కూడా ఆ విలన్ గాడికి సపోర్ట్ చేస్తుంది. అయినా నేను పోయి ఆ విలన్ని ఎందుకు ప్రేమిస్తా? నేనేమన్నా అంత మెంటల్ దానిలా కనిపిస్తున్నానా వీళ్ళందరికీ? ఏంటో నా బతుకు అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ కాసేపు సమయం గడుపుతుంది. తరువాత కొంచెం సేపు అత్తయ్యతో మాట్లాడదామని కిందకి వెళ్తాను. నేను కిందకి వెళ్ళగానే అత్తయ్య పని వాళ్ళతో లంచ్కి ఏం చేయాలో చెప్పేసి కిచెన్ నుంచి బయటకు వస్తూ కనిపించింది. నన్ను చూడగానే ఏం కావాలి జాను అని అడిగింది. ఏం లేదు అత్తయ్య, మీతో మాట్లాడదామని వచ్చాను. హాల్లో చూస్తే మీరు కనిపించలేదు. అందుకని ఇలా వెతుకుతూ వచ్చాను. కిచెన్లో కనిపించారు. అవునా, సరే అక్కడ హాల్లో కూర్చొని మాట్లాడుకుందాం పదా అని హాల్లో కూర్చొని మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాము. అప్పుడు అత్తయ్య, నీ ఫ్రెండ్స్ ఎవరు, ఏం చేస్తుంటారు అని అడిగింది. దానికి అత్తయ్యకి మా ఫ్రెండ్స్ అందరి గురించి చెప్తూ వచ్చాను. అలా మేమిద్దరం కూర్చొని
నా స్కూల్ విషయాలు, కాలేజ్ విషయాలు అన్నీ అత్తయ్యతో చెప్పుకుంటూ వచ్చాను. అలా మేమిద్దరం మాట్లాడుతూ ఉండగా అక్కడికి ఒక అమ్మాయి అత్తయ్య అంటూ వచ్చి మా అత్తయ్య పక్కన కూర్చుంది. నేను అమ్మాయిని చూడగానే నా కళ్ళు రెండు బయటకు పొడుచుకు వచ్చాయి. ఇదేంటి ఇలా ఉంది అని అనుకున్నాను. ఆ అమ్మాయి చాలా స్టైల్గా, అందంగా ఉంది. మోడర్న్గా స్కర్ట్ వేసుకొని కొంచెం స్టైల్గా రెడీ అయి ఉంది. నేను ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉండగా అత్తయ్య నాతో ఇలా అన్నారు. జాను, ఈ అమ్మాయి మా అన్నయ్య కూతురు. పేరు వల్లి. పొద్దున ఊరు నుంచి వచ్చారు. అప్పుడు నీకు మా వదిన మాత్రమే కనిపించింది. అప్పుడు వల్లి తన ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్ళింది అని చెప్తుంది. నేను ఆ అమ్మాయి వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి సైలెంట్ అయిపోయాను. తను మా అత్తయ్యతో విలన్ గురించి అడిగి మాట్లాడుతూ ఉంది. వాళ్ళిద్దరూ మాట్లాడుతుండగా నేను అక్కడి నుండి సైలెంట్గా నా రూమ్కి వెళ్ళిపోయాను. నేను రూమ్లోకి వెళ్ళగానే బాబోయ్, ఆ అమ్మాయి ఏంటి అంత అందంగా ఉంది? మరి ఆ విలన్ ఆ అమ్మాయిని చేసుకోకుండా నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? నాకు అతనంటే ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయితో ఏమైనా ప్రేమ వ్యవహారాలు నడిపిస్తాడా? ఒకవేళ అలా జరిగితే అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఇతనితో ఉండాలా? లేకపోతే నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవాలని ఆలోచన రాగానే నా మనసంతా భారంగా అయ్యింది. ఎందుకో తెలియదు, నాకు తెలియకుండా నా కళ్ళల్లో నీరు కారుతూ ఉన్నాయి. తరువాత నా రూమ్లోకి ఎవరో వస్తున్నట్టు అనిపించటంతో నా కళ్ళు తుడుచుకొని తల తిప్పి చూశాను. అక్కడ అత్తయ్య వస్తూ కనిపించారు. నేను అత్తయ్యని చూడగానే నా పెదవుల మీద లేని నవ్వు తెచ్చిపెట్టుకొని ఏమైంది అత్తయ్య, ఇలా వచ్చారు అని అడిగాను. దానికి అత్తయ్య, ఏమైంది జాను, ఇందాక మాట్లాడుతుంటే వచ్చేసావు అని అడిగారు. జాను, ఏం లేదు అత్తయ్య, మీరు మాట్లాడుతున్నారు కదా అందుకే వచ్చేసాను. అత్తయ్య, ఏం ఆలోచిస్తున్నావు జాను నువ్వు? మేం మాట్లాడుకుంటే నువ్వెందుకు అక్కడ ఉండకూడదు? నీకు తెలియని విషయాలంటూ నేనేమీ మాట్లాడను కదా. ఇంకొకసారి ఇలా ఆలోచించొద్దు. నువ్వు ఇంటి కోడలివి. కోడలు కంటే నాకు నువ్వు కూతురితో సమానం. కూతురు దగ్గర తల్లి ఏమన్నా దాస్తుందా? లేదు కదా. మరి నువ్వెందుకు నన్ను అలా చూస్తున్నావు? జాను, అయ్యో అత్తయ్య, ఇప్పుడు నేను అలా అనలేదు. అంటే వాళ్ళు ఊరు నుంచి వచ్చారు కదా, మీతో ఏమన్నా మాట్లాడతారేమో అని, నేనుంటే వాళ్ళు సరిగ్గా మాట్లాడరేమో అని ఇలా వచ్చాను అంతే. నేను మిమ్మల్ని ఎప్పుడూ తప్పుగా అనుకోను. ఎందుకంటే నేను ఇంటికి వచ్చాక మీరు నన్ను సొంత కూతురులా చూసుకున్నారు. నేను ఎప్పుడన్నా తినకపోయినా మీరు వచ్చి బతిమాలి తినిపిస్తారు. ఇలా ఏ అత్తయ్యనా ఉంటుందా? ఉండదు కదా. అలాంటి అత్తయ్య నాకు దొరికింది. అలాంటి అత్తయ్యని నేను ఎందుకు తప్పుగా అనుకుంటాను? అత్తయ్య, సరే ఇప్పుడు చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నువ్వు నా దగ్గర ఏ విషయం చెప్పాలన్నా మొహమాటం లేకుండా చెప్పచ్చు. నువ్వు మీ ఇంట్లో మీ అమ్మతో ఎంత ఫ్రీగా ఉంటావో నాతో కూడా అలానే ఉండొచ్చు. ఏదైనా మాట్లాడితే అత్తయ్య బాధపడతారని నువ్వు అనుకోవద్దు. ఏ విషయమైనా ఫ్రీగా నువ్వు నాతో చెప్పచ్చు. జాను, అలాగే అత్తయ్య. అలానే ఇంకొకసారి మిమ్మల్ని బాధ పెట్టే పనులు ఏమీ చెయ్యను. అత్తయ్య, సరే సరే, మాటలతో టైం గడిచిపోతుంది. లంచ్ టైం అయ్యింది. తిందు కిందకి రా అని ఇద్దరు కిందకి వెళ్తారు. అలా వాళ్ళిద్దరూ లంచ్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అప్పుడే అక్కడికి వల్లి అలాగే వాళ్ళ అమ్మ కూడా వస్తారు. అందరూ కూర్చొని లంచ్ చేస్తూ ఉండగా ఫస్ట్ జాను వాళ్ళ అత్తయ్య తినేసి తనకేదో ఫోన్ వస్తే అలా పక్కకు వెళ్తుంది. అప్పుడు వల్లి వాళ్ళ అమ్మ వల్లితో ఇలా అంటుంది. ఏమే వల్లి, నిన్ను ఎవరన్నా పెళ్లిలో నుంచి తాళి కట్టి బలవంతంగా తీసుకుని వెళ్ళి
వాళ్ళ ఇంట్లో పెడితే నీకు ఆ ఇంట్లో కనీసం అన్న తినబుద్ధి అవుతుందా? కానీ ఇక్కడ ఒకరికైతే అసలు అలాంటి ఆలోచనే లేకుండా 3 పూట్ల శుభ్రంగా తినేసి కూర్చుంటున్నారు. ఏమన్నా అడిగితే మీ అల్లుడిని అడగండి అని చెప్తున్నారు. ఎంత తలపొగురు వాళ్ళకి అని మాట్లాడుతూ ఉంటుంది. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.